అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ పార్టీ పరిస్థితి మాత్రం మారదా? నడిపే నాయకుడి కోసం కేడర్కు ఎదురుచూపులేనా? నిత్యం పార్టీ పెద్దలు ఇతర ముఖ్యులంతా తిరిగే ప్రాంతమైన ఆ నియోజకవర్గం అంటే అధిష్టానానికి ఎందుకంత నిర్లక్ష్యం? అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జిని ఎందుకు నియమించలేకపోతోంది? ఏదా సెగ్మెంట్ ఏంటి అక్కడ సమస్య? ఏపీ పొలిటికల్ క్యాపిటల్ గా చెప్పుకునే బెజవాడ సిటీలో టీడీపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందట. ఇక్కడి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో కూడా ఇక్కడ కనీసం ఇన్ఛార్జిని నియమించుకోలేకపోయింది. కూటమి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారిక్కడ. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని పెట్టలేదు టీడీపీ. ఇప్పుడు పవర్లోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగుతోంది. నేరుగా ఇన్ఛార్జిని పెట్టడం లేదు గాని కన్వీనర్ గా ఎంపీకి బాధ్యత ఇచ్చే ఆనవాయితీ ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారట కార్యకర్తలు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీగా గెలిచిన కేశినేని నాని అప్పట్లో పశ్చిమ కన్వీనర్ గా బాధ్యతలు చూశారు. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని అవే బాధ్యతలు తీసుకోవడంతో ఇక్కడ అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదట క్యాడర్ కు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ తో పాటు గట్టి ఓట్ బ్యాంక్ ఉంది. 2019 ఎన్నికల్లో బెజవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి గాను 6 చోట్ల టీడీపీ ఓడిపోయినా ఎంపీగా ఆ పార్టీ అభ్యర్థి కేశినేని నాని మాత్రం గెలిచారు. పశ్చిమ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతోనే ఆయన ఓటమి నుంచి బయటపడ్డారన్నది అప్పటి విశ్లేషణ. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని చిన్నికి పశ్చిమ నియోజకవర్గంలో భారీగా ఓట్లు పడ్డాయి. గతంలో ఏ ఎంపీకి రానంత మెజారిటీతో చిన్ని విజయం సాధించడానికి పశ్చిమ నియోజకవర్గ ఓటింగ్ ప్రధాన కారణమంటున్నారు. ఇక్కడి నుంచి కూటమి తరపున ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని పోటీకి దింపి ఎంపీగా టీడీపీ తరపున చిన్ని పోటీ చేసినా భారీగా తెలుగుదేశానికి ఓట్లు పడ్డాయి. దీంతో బెజవాడ టీడీపీ ఎంపీ పశ్చిమను ప్రత్యేకంగా పరిగణిస్తారనేది లోకల్ టాక్. ఇక్కడ టీడీపీకి లీడర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ నుంచి గతంలో ఎక్కువ కాలం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన్ని పంపింది పార్టీ. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ అనేక విధాలుగా ప్రయత్నించారు బుద్దా. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా టికెట్ కోసం ర్యాలీ చేశారు. పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా, ప్రెజెంట్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డూండి రాకేష్, మైనారిటీ నేత బేగ్ కూడా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేశారు. అయితే నేతలు ఎక్కువ మంది ఉన్నా వారి మధ్య సఖ్యత లేదని అధిష్టానం గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలో అధికారంలో లేనప్పుడు వచ్చాక కూడా ఇన్ఛార్జ్ పదవిని కేటాయించే క్రమంలో కొత్త వివాదాలు వస్తాయన్న భయం ఉందట పార్టీ పెద్దలకు. అందుకే ఎంపీలకు కన్వీనర్ గా అదనపు బాధ్యతలు ఇస్తోందన్నది టీడీపీ వర్గాల టాక్. స్థానిక తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎమ్మెల్యే లేక ఇన్ఛార్జ్ లేక మా గోడు ఎవరికి చెప్పుకోవాలి, ఏ అవసరమున్నా ఎంపీ దగ్గరకు ఎలా వెళ్తామని ప్రశ్నిస్తున్నారట. ఎంపీ తమకు సహకరిస్తున్నా స్థానికంగా కూడా పార్టీకి లీడర్ ఉండాలన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.